పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇద్దరు ప్రేమికుల మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొగల్తూరు మండలం పాతపాడుకు చెందిన నాగరాజు దుర్గలు ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికి నాగరాజు మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన దుర్గని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల తర్వాత దుర్గ కూడా మృతి చెందింది. మొదట్లో పోలీసులు ఈ ఘటనపై రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. అయితే నాగరాజు దుర్గల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలు చేయాలంటూ పోలీసులు కంగారు పెట్టడం గ్రామస్తులకు అనుమానాలు రేకెత్తించింది. అలాగే ఘటన జరిగిన తీరుపై కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయి. నాగరాజు దుర్గలను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారంటూ రాస్తారోకో చేశారు. బైక్పై వస్తుంటే అటుగా ఉంచిన ఆకతాయిలు దుర్గపై అత్యాచారం చేసి తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ యువతి మృతదేహంతో న్యాయపోరాటం చేశారు. నాగరాజు దుర్గలు ప్రమాదంలో చనిపోయారా లేక గ్రామస్తులు చెబుతున్నట్టుగా ఎవరైనా హత్య చేశారా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నర్సాపురం పర్యటనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర బాధితులను పరామర్శించారు. ఈ కేసును సిబిసిఐడికి అప్పగించాలని పోలీసులను కోరారు. దాంతో ప్రమాదంలో మృతి చెందినట్టుగా పెట్టిన కేసును హత్య కేసుగా మార్చారు. మంత్రి హామీతో ఎటకెళ్లకు దుర్గా మృతదేహానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. కొమ్మలు ఇరుగుతాయి ఎస్ఐ డెడ్ బాడీని తీసుకొచ్చి గ్రామానికి తీసుకురాకుండా డైరెక్ట్గా బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళిపోవడం, ఇలాంటి వ్యవహారాల్లో కొద్దిగా అనుమానాలు ఉన్నాయని చెప్పి గ్రామస్తులు చెప్పడం, అలాగే ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు అనుమానాలు ఉన్నాయి. 3 రోజులుగా బాడీని పెట్టుకుని ఆందోళన చెందుతూ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ గ్రామంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి నేను కూడా ఇక్కడ రావడం, వచ్చి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నేను ఎస్పీ గారికి అలాగే డీజీపీ గారికి డిఐజీ గారికి కూడా తెలియజేశాను, హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాను. తప్పకుండా దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేయాలి, విచారణ జరిపించాలి. ఏలూరులో ప్రేమ జంట మృతి కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మళ్ళీ నడి తెలుసుకుందాం. మళ్ళీ ఈ నెల 1వ తేదీన భీమవరం మండలంలోని గెల్లవాణిపాలెం దగ్గర ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యి రోడ్డు పైన పడున్నటువంటి సమయంలో స్థానికులు వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఇద్దరిలో నాగరాజు అనేటటువంటి వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దుర్గ 2 రోజుల పాటు ఆ కోమాలో ఉండి ఆ తర్వాత మృతి చెందింది. ఈ నాగరాజు మృతి చెందినప్పుడు పోలీసులు అతని డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. తర్వాత ఈ దుర్గ మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించి వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. దీంతో పోలీసుల తీరు పైన వాళ్ళ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన విధానం పైన వీళ్ళకి అనుమానం కలిగి ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంతో పాటు మృతదేహాన్ని పరిశీలించి అది ఖచ్చితంగా హత్యలాగా వారందరూ కూడా భావించారు. అయితే ఆ ప్రాంతంలో ఇక్కడ పాతపాడి ప్రాంతంలో ఇంతకు ముందు కూడా 2-3 మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ దుర్గ కూడా అలాగే చనిపోయి ఉంటుందని భావించి కూతురిని ఎవరో హత్య చేసి ఉంటారు, ఆన్మగం చేసి హత్య చేసి ఉంటారని చెప్పి ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం వీళ్ళ వాదనని ఏమాత్రం పట్టించుకోకుండా అంత్యక్రియలు చేయాలని చెప్పి పట్టుబట్టడంతో గ్రామస్తులందరూ కూడా ఒకటే ఆందోళన చేపట్టారు. సుమారుగా 3 రోజుల పాటు ఆ మృతదేహంతో వారందరూ కూడా ఆందోళన కొనసాగించారు. తనకు న్యాయం చేయాలి, ఈ కేసుని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు, అసలు ఏం జరిగింది అనే దాన్ని పట్టించుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం కూడా వీళ్ళ మాటలు పట్టించలేదు. దీంతో ఆందోళన మరింత ఉద్రిక్తమైంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాన్ని ఖననం చేయకుండా అంత్యక్రియలు పూర్తి చేయకుండా కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో నర్సాపురం పర్యటనకు వచ్చినటువంటి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు కూడా అక్కడికి చేరుకుని వాళ్ళ బాధితుల యొక్క గోడు విన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, బయటికి వెళ్ళినటువంటి ఈ యువకుల పైన కొంతమంది కావాలని దాడి చేసి వాళ్ళని హత్య చేసిన తర్వాత అదేదో ప్రమాదకరంగా చిత్రీకరించారు అనేటటువంటి వాదన వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు మాత్రం
రోడ్డు ప్రమాదంలోనే వీళ్ళు మరణించారు అనేటటువంటి వాదన వినిపిస్తున్నారు. అయితే గ్రామస్తులందరూ కూడా పట్టుబట్టడంతో చివరికి ఈ కేసుని రోడ్డు ప్రమాదం కేసు నుంచి హత్య కేసుగా మార్చి ప్రస్తుతం ఈ కేసుని సిబిసిఐడికి అప్పగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్థానిక పోలీసులు ఎవరు కూడా సహకరించట్లేదు. ఈ కేసుని సిబిసిఐడికి అప్పగిస్తే తప్ప తమకు న్యాయం జరగదని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. దీంతో నిన్న మంత్రి కూడా ఈ కేసుని డీజీపీని అక్కడికి పిలవడం, అలాగే ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ కేసు పైన పూర్తిగా సమీక్ష జరపాలి, పూర్తిగా విచారణ చేయాలి, లేదంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఈ పోలీసులు గ్రామస్తులు మధ్య జరిగినటువంటి ఒప్పందంతో చివరికి నిన్న సాయంత్రం ఈ దుర్గ మృతి చెందినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె అంత్యక్రియలు నిన్న పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కేసులో వివరాలు సేకరించేందుకు అటు పోలీసులతో పాటు ఇటు గ్రామస్తులు కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందని స్థానికులందరినీ కూడా అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. అసలు దుర్గ తీసుకెళ్లినటువంటి ఆ యువకుడితో పాటు ఇంకెవరు ఉన్నారు, ఆ సమయంలో ఏ సమయంలో వాళ్ళు అక్కడ రోడ్డు పైన పడి ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్ డ్రైవర్ తన పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటటువంటి వీళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణలో తీసుకుని వాళ్ళందరి పైన విచారణ అనేది కొనసాగిస్తున్నారు సార్. రైట్ మళ్ళీ థ్యాంక్ యూ.